నేను డాక్టర్ గయానంద్ ఎక్స్ఎమ్ఎల్సి రాయలసీమ అభివృద్ధి వేదిక నుంచి ఒక విజ్ఞప్తిని చేయడానికి వచ్చాను. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు ఈ నెలలో జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో రిజిస్టర్ చేసుకున్న ఫార్మసిస్ట్ మిత్రులందరూ కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. నా విజ్ఞప్తి ఏంటంటే ఈసారి కడప నుంచి పోటీ చేస్తున్న గూటం జగదీష్కు మీరు ఓటు వేసి గెలిపించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ జగదీష్ నాకు మంచి మిత్రుడు, చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు, పోరాటాలు చేసే శక్తి ఉన్నవాడు. రేపు మీ సమస్యల పరిష్కారానికి కూడా అతను పోరాడతాడు అని చెప్పే నమ్మకం నాకుంది. గూటం జగదీష్ ఏపీజేఏసీ జాయింట్ యాక్షన్ కౌన్సిల్ నుంచి పోటీ చేస్తున్నాడు. తప్పకుండా ఆయనకు మీరు మీ ఓటు వేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అట్లాగే జగదీష్తో పాటు కడప నుంచి పెంచల నరసింహులు, అట్లాగే కర్నూలు నుంచి దేవేందర్ నాయక్, వాళ్ళిద్దరూ కూడా పోటీ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ మీకు వచ్చి ఉంటాయి. ఆ పోస్టల్ బ్యాలెట్స్లో వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఆ ఓట్స్ మీరు ఫిలప్ చేసి తప్పకుండా కడప నుంచి పెంచల నరసింహులు, అట్లాగే కర్నూలు నుంచి దేవేందర్ నాయక్, వాళ్ళిద్దరూ కూడా పోటీ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ మీకు వచ్చి ఉంటాయి. ఆ పోస్టల్ బ్యాలెట్స్లో వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఆ ఓట్స్ మీరు ఫిలప్ చేసి తప్పకుండా వేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. నిజానికి ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అనేది ఇది ఒక ప్రొఫెషనల్ బాడీ, ఒక అఫీషియల్ బాడీ. అంటే డాక్టర్లకు ఏ రకంగా అయితే మెడికల్ కౌన్సిల్ ఉందో అదేవిధంగానే ఫార్మసిస్టుల ప్రొఫెషన్ను నియంత్రించడానికి, దాంట్లో నాణ్యత పెంచడానికి, దాని ప్రమాణాలు పెంచడానికి ఈ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఉంది. కీలకమైన ఒక బాడీ. ఈ బాడీలో ఉండేవాళ్ళు మనకు నిజమైన ప్రతినిధులుగా, మన సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేసేవాళ్ళుగా ఉండాలి. అటువంటి వాళ్ళు గత 15 సంవత్సరాలుగా ఎన్నికలు అనే కారణాల వల్ల జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక చాలా ముఖ్యమైన అవకాశం మనకు. ఈరోజు మనం చూస్తున్నాము ఫార్మసీ విద్య ఏ విధంగా ఉంది, మెడికల్ షాపులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగానే ఫార్మసీ చదువుకున్న యువతీ యువకులకు తగిన ఉపాధి అవకాశాలు కూడా లభించడం లేదు. ఇవన్నీ కూడా పెద్ద మాఫియా, ట్రేడ్ మాఫియా చేతుల్లో చిక్కుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన వైపు నిలబడి నిజాయితీగా పోరాటానికి సిద్ధమయ్యే అభ్యర్థులు ఎవరు అనేది మీరు ఆలోచించండి. ఆలోచించి మీరు ఓట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.